ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దాన్ని, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు నీతిమంతుడై పరిశుద్ధుడు అనబడును. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. యేసేపు నీతిమంతుడై ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించిరి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. కనుక పుట్టబోవు శిశువు నీతిమంతుడై తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక నీవు ఆమెను చేర్చుకొనుము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకి ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా ప్రజల సంఖ్య రాయవలనని కైసరాగస్తు నిర్ణయించడం వల్ల ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏంటమ్మా? మీ ఇంట్లో కొంచెం స్థలం ఉందా? మా భార్య నిండు చూడాలి. క్షమించండి అమ్మా, మేమే చాలామంది ఉన్నాం. మాకే స్థలం లేదు, మీకు స్థలం లేదు. రాజు అయిన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ప్రణామములు మహారాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. వెంటనే శాస్త్రాలను తీసుకురండి. రాజుగారు మిమ్మల్ని తీసుకురామని ఆజ్ఞాపించారు, మీరు రండి. రాజా, శాస్త్రులు వచ్చి ఉన్నారు. ప్రవేశపెట్టండి. చిత్తం మహారాజా. క్రీస్తు ఎక్కడ పుట్టును? లేఖనములు చూసి నాకు ఉత్తరం ఇవ్వండి. ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానములలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించు అధిపతి మీలో నుండే వచ్చునని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నది. సరే, మీరు వెళ్ళండి. సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించదనని నాకు వర్తమానం తండి.
నేను ఓటమిని ఎరుగని హేరోదు రాజును మరి ఒక రాజుని పూజించటమా? అసంభవం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందలను కాచుకొనుచుండగా ఒరే ఈరేసా, ఈ సెల్ చంపేస్తుందిరా. ఈ సెల్కి గొర్రెలు ఎట్టుంటో ఏంటోరా ఈరేసా. అవునరా మల్లేశ, ఈ చలికి మన కాసుకోవడమే బాధగా ఉంటే గొర్రెలను కూడా కాయాలంటరా. భయపడుకుడి, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. దానికి మీకు ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుట్టలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. ఒరే మల్లయ్య, బతుకులను మన కోసం వేసే పుట్టాడు. అవునరా మల్లయ్య, మన కోసం బెత్లెహేంలో యేసే పుట్టాడంట్రా. రండ్రా పదండ్రా. అమ్మా, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? అదేనమ్మా, బెత్లెహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ యేసయ్యని నాకు కూడా చూపించవా? తప్పకుండా చూపిస్తానమ్మా, పదా వెళ్తా. మంది అనగయాడని మన బాల చిన్న ముదుల యేసుకు